అందరికీ నమస్కారం. తెలుగు హోమ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు మనం చిక్కటి గ్రేవీగా ఉండే చికెన్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఇది గ్రేవీతో చాలా టేస్టీగా ఉండడమే కాకుండా మనకి అన్నంలోకి చపాతీలోకి కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. దీనికి ముందుగా నేను చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అంటే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు, లవంగాలు, దాల్చిన చెక్క, పువ్వు, బిర్యానీ ఆకు ఇలాంటి మసాలాలన్నీ వేసి అవి చక్కగా ఫ్రై అయ్యే వరకు, అంటే మంచి స్మెల్ వచ్చే వరకు అలానే ఫ్రై చేసి, ఆ తర్వాత మనం ఆల్రెడీ ఒక 2-3 ఉల్లిపాయలని చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసేసుకొని అవి కూడా చక్కగా గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన ఆనియన్స్లోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న దాంట్లో పసుపు, సాల్ట్ యాడ్ చేశానండి. అందుకే ఇక్కడ కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నాను. ఈ సాల్ట్, పసుపు వేసిన తర్వాత అవి కొంచెం కలిపేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయల్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ ఉడికించుకోవాలండి. నేను వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉల్లిపాయల్లోంచి మాయిశ్చర్ వస్తుంది, ప్లస్ చికెన్లో కూడా వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటితోనే అది మొత్తం కుక్ అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూస్తే చికెన్ ఇలా ఉడుకుతూ ఉంటుందండి. తర్వాత మనం తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మనం ఎలా స్పైసీగా తింటామో అలా దానికి తగినట్లుగా మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోండి. వాళ్ళ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఉడుకుతుంటుందండి. ఈ టైంలో మనం ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నది ఈ కర్రీలో కలిపేసుకొని కాసేపు ఉడకనివ్వాలి టమాటాలతో పాటు. తర్వాత టమాటాలు వేసాక కాసేపు ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లోకి మనం కసూరి మేతిని కొంచెం చేతితో మెత్తగా నలిపేసుకొని కలుపుకోవాలి. ఇది కర్రీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఆ తర్వాత మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించేస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఆ తర్వాత కొత్తిమీర చల్లి దించేసుకోవచ్చు. ఆయిల్ ఇలా పైకి తేలి చాలా గ్రేవీగా చిక్కగా కనిపిస్తూ ఉంటుంది. చాలా టేస్టీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.